ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనధికారికంగా మరో 1000 వరకు ఉంటాయని అంచనా. వీటిపై సమగ్ర విచారణ చేయడానికి టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను నియమించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నాయి. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి కడప జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సెంటు స్థలం 10 నుంచి 13 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వేశాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీటిలో అత్యధికంగా కడప నగరంలోనే 400 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై విచారణ చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ నాగసుందరి కడపకు చేరుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో అధికారులు 10 బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో అక్రమ లేఅవుట్లపై విచారణ ప్రారంభించారు. మదనపల్లె కంటే భారీ స్థాయిలో కడపలో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ప్రజాసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. 3 టౌన్షిప్లు వేసినారు మేడం. ఈ టౌన్షిప్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని కలెక్టర్ ఏదో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇద్దరు దగ్గర ఉండి పాల్పడినారు. శ్మశానం ఉంది. శ్మశానం ఆక్రమించారు. పూర్వామెల్ల ఏరియాలోనే దాదాపు 5-6 వేల ఎకరాలు పూర్వామెల్ల, కాల్స్పాడు, కాశీనాయన 3 మండలాలలోనే 7-8 వేల ఎకరాలు ఉంది. ఒక్క కాశీనాయన మండలంలోనే 5-6 వేల ఎకరాలు ఉంది. ఇట్లా మొత్తం అంటే గిద్దలూరు బార్డర్ దగ్గర నుంచి ఇటు అనంతపురం బార్డర్ వరకు 1000 ఎకరాలు 7 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున భూమాఫియా చేతలేకపోయింది. అన్ని రికార్డులలో పాత డేట్లేసి రిజిస్ట్రేషను అంటే ఎక్కించారు. ఎక్కించేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అధికారులు పూర్తిగా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, జగన్మోహన్ రెడ్డికి భూముల అడ్డాగా ఇది మారింది. మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో భూమి అనేటువంటిది లేకుండా మొత్తం కొల్లగొట్టారు. దీన్ని జాగ్రత్తగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా కాపాడుతారనే నమ్మకం మాకైతే ఉంది. కానీ ఇంకా కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, శ్మశానాలు, చెరువులు, కుంటలు, ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పెట్టినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల స్థలాలు అన్నీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైనాయి, ఈరోజు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేటు దందా జరుగుతూ ఉంది. భావన టౌన్షిప్లో పూర్తిగా గవర్నమెంట్ స్థలంలో వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకి, హక్కుదారులకి, ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకు కూడా విశ్వాసం పోతుందని చెప్పడం జరిగింది. ఆమె చాలా కూలంకషంగా మేము 1 రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులైనా ఉండి విచారణ చేస్తాం, సమగ్రమైన వివరాలను సేకరిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందుకు మేము తప్పకుండా ఇక్కడితో ఆపం. దీని వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే చలో విజయవాడ నిర్వహించైనా అక్రమ దందాలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా, దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అట్లాగనే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు భూములన్నీ పనిచేసుకున్నారు. వీళ్ళ అబ్బా జాగీరైనట్టు. మదనపల్లె డివిజన్లో రెవెన్యూ అధికారుల బాగోతం బహిర్గతమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంది. ఆ తరహా వ్యవహారం కడప జిల్లాలోనూ విచ్చలవిడిగా సాగిందని, వీటిపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తే భారీ అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు.